ఇప్పుడు వీటిని ఒక దాంట్లో తీసి పెట్టుకుందాం. కొట్టుకోవాలి ఈ విధంగా. మంచి నూనె వేసుకుందాం. శుభ్రం చేసి పెట్టుకున్న గోరు చిక్కుళ్ళు ఇవి నూనెలో బాగా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూసుకొని వేయించుకోండి. అదే నూనెలో చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవి ఎట్లా అంటే గోల్డెన్ ఫ్రేమ్లోకి వచ్చేలా చూసుకోవాలా, గోల్డెన్ బ్రౌన్లో. ఒక టీ స్పూన్ పసుపు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని గ్రైండర్కి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం కప్పు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఈ పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. అడుగంటతుంటుంది, కలబెట్టుకుంటా ఉండండి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నీట్గా వేపుకోవాలి. మంచి స్మెల్ వచ్చేలాగా, ఆ స్మెల్లోనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం టమోటా పచ్చిమిర్చి పేస్ట్ ఇది ఇవి కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. గుజ్జు గుజ్జుగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అది ఉడికేటప్పుడు మనకి స్మెల్ అర్థమైపోద్ది. పచ్చివాసన పోయి మంచి గుమగుమలాడే వాసన వస్తుంటుంది. ఆ టైప్లో మనం ఫ్రై చేసుకోవాలా. 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ, అది అంతసేపు ఉడికితే అంతసేపు. కాకపోతే లో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలా, లేకుంటే అడుగు మాడుతుంటుంది. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కారం, గరం మసాలా, ధనియా పౌడర్, తగినంత సాల్ట్. ఇది ఒక్కటి మాత్రం చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ తక్కువ కాకుండా. ఇవి కూడా ఎలాగంటే మసాలాలు బాగా ఉడకాల. ఇప్పుడు కారం మసాలాలు ఇవన్నీ వేసినాం కదా, అవి కూడా బాగా ఉడకాలి ఫ్రెండ్స్. అప్పుడే కూర బాగా టేస్ట్ వస్తుంది.
కూర బాగా టేస్ట్ రావాలంటే అసలు ఉడకాల్సింది మెయిన్ ఇక్కడేను. ఇది ఎంత బాగా ఉడికితే అంత బాగా టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా గుమగుమాలు ఆడుతుంది. ఆ విధంగా స్మెల్ రావాలి. ఇప్పుడు మనం వీటిని వేసుకుందాం. ఇందాక నూనెలో ఫ్రై చేసి పెట్టుకునేలా గోరు చిక్కుళ్ళు వాటిని వేసేసుకుందాం. ఇవి కూడా ఎట్లంటే మసాలాలు అవన్నీ వీటికి పట్టాలా. 1 నిమిషం పాటు ఉడకనిచ్చి, ఓకేనా ఫ్రెండ్స్? వేరే చూసుకుందాం. ఈ కప్పుతో 3 కప్పులు వాటర్ పోసుకుందాం. శనగపిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు. దీన్ని జాలి పట్టుకోవాలి ఈ విధంగా. జాలి ఎందుకంటే పట్టుకునేది శనగపిండి ఉంటలు ఉంటుంది కాబట్టి అందుకని జాలి పట్టుకోవాలి. ఇప్పుడు ఉంటలు కట్టకుండా కలుపుకోవాలి, చిక్కబడద్ది కూర. ఇది చూడండి ఫ్రెండ్స్, కూర చిక్కబడుతుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో? కూర మాత్రం మంచి గుమగుమలాడుతుంది, మంచి స్మెల్ వస్తుంది. చాలా తాగినా డబ్బ తాగినావా? ముట్టుడు పెట్టినా. చూడండి ఫ్రెండ్స్, కూర బాగా చిక్కబడింది కదా. మీకు కొద్దిగా పలచగా కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా ఉంటే చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, అన్నంలోకైనా, దేంట్లోకైనా కానీ, దోశలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మంచి పాకం అన్నట్టు. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం.